హైదరాబాద్ ప్రతి ఏటా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సేవా గుణాన్ని నగర వ్యాప్తంగా విస్తరణ చేయాలనే సంకల్పంతో స్థాపించిన యువ చైతన్య గ్రూప్ స్వచ్ఛంద సంస్థ గత 3 నెలల నుంచి స్థానిక మియాపూర్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో చలివేంద్రం మొదలుపెట్టి దిగ్విజయంగా తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నది. గత 3 నెలలుగా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ నుంచి మంచినీటితో పాటు మజ్జిగ పంపిణీ చేస్తూ దప్పిక తీర్చే కార్యక్రమానికి కంకణం కట్టుకుంది. ఈ యువ చైతన్య గ్రూప్ అనే సంస్థ గత 3 సంవత్సరాల నుంచి అనేక మంది పేదలకు బాసటగా నిలిచింది. అలాగే లాక్డౌన్ కాలంలో అనాథల ఆకలి బాధలు తీర్చి ప్రజల మనసును చూరగొన్నది. యువ చైతన్య గ్రూప్ సేవా సంస్థ స్వచ్ఛందంగా చేసే ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న శిల్పా ఎవెన్యూ కాలనీ మరియు శ్రీలా పార్క్ రైడ్, గోపాల్ నగర్ వాసులకు తాము ఎంతో రుణపడి ఉంటామని సంస్థ యాజమాన్యం తెలిపారు. కార్యక్రమంలో సేవా సంస్థ యాజమాన్యం దాసరి ప్రభాకర్, రేగులబండి రవి, పోలేపల్లి రాంబాబు, జనపల్లి శ్రీనివాసరావు, నాగబత్తుల సతీష్, కనపర్తి నాగబాబు, మేడిశెట్టి శ్రీనివాసరావు, దెంగెళ్ల సూర్యప్రసాద్, కొండమంచల గంగాధర, నక్కా గణేష్, ఊడుగుల బంగారయ్య, కొత్తర సోమరాజు, కొండమంచల రాఘవ, బొడ్డు సుబ్రహ్మణ్యం, మేడిశెట్టి రామకృష్ణ, అంగర అంజిబాబు, రేగుల బంద ఉదయ్ కుమార్ తదితరులు స్థానికులు ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. యువ చైతన్య గ్రూప్ రవి అండ్ టీమ్ వేసవి కాలంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం వలన ఎవ్రీడే వాటరు మరియు ప్రతి ఆదివారం మజ్జిగ ఇస్తున్న ప్రజల తరఫున, నా తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్ ఇలానే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రూప్ అని పెట్టారు కదా, చాలా బాగుంది. లాస్ట్ వీక్ కూడా మేము తాగాము. అదే మా బాబు కూడా దాహమై వాటర్ తాగుదని వస్తే మజ్జిగ ఇచ్చారు మాకు. చాలా బాగుంది. వాళ్ళకి వాటర్ కంటే కూడా ఇంకా మజ్జిగ ఇస్తున్నారంటే సేవ బాగానే ఉంది. చైర్మన్ గారికి కూడా చాలా ధన్యవాదాలు. పబ్లిక్ కూడా మంచి బాగుంటుంది. వచ్చేవాళ్ళకి కానీ ఎండలో కానీ అన్ని విధాలు బాగుంటుంది. వాటర్ కంటే బెస్ట్ కదా. కాలనీలో యువ చైతన్య గ్రూప్ ఆధ్వర్యంలో రవి అండ్ టీమ్ వాళ్ళు చలివేంద్రం ప్రతి సంవత్సరము ప్రజలందరికీ అందుబాటులో తెస్తున్నారు. సో ఈ కాలనీలో ఉన్న ప్రజలకందరికీ వేసవి కాలంలో దాహాన్ని తీరుస్తూ అందరికీ అందుబాటులో ఎవ్రీ సంవత్సరం ఉంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. యువ చైతన్య గ్రూప్ రవి అండ్ టీమ్ కష్టంతో మన ఎమ్మెల్యే ఆదవరం కృష్ణారావు గారు అండ్ మన కార్పొరేటర్ మందా శ్రీనివాసరావు గారి ఆఫీసులతో ఈ వేలాది మంది ప్రజలకు ప్రతి వేసవకాలం దాహం తీర్చే కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతోంది. వాళ్ళకి శుభాకాంక్షలు. అండ్ ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని కోరుకుంటూ మన శిల్ప ఎవెన్యూ కాలనీ అండ్ గోపాల్ నగర్, శ్రీలా పార్క్ రైడ్, వికా హోమ్స్ అండ్ విశ్వంబర ప్రజల సహకారంతో ఇది ప్రతి సంవత్సరం ఇలా జరగాలని కోరుకుంటున్నాం. వాచ్మెన్లు అందరూ కలిసి యువ చైతన్య సమితి కింద ఏర్పడి దాహార్తులకి అందరికీ కూడా దాహం తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి వేసవకాలంలోనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా చాలా గొప్ప విషయం. వీళ్ళు ఇలా చేస్తున్నారంటే, ఇది సంఘసేవ చేస్తున్నారంటే ఇది డైరెక్ట్గా భగవంతుడికే సేవ చేస్తున్నారు. సో దీనిలో కృషిగా మా వంతు కృషిగా మేము మా తోచిన సహాయం చేస్తున్నాము. ఎప్పుడప్పుడు చేయడానికి కూడా తయారుగా ఉన్నాం. ముఖ్యంగా ఈ వాచ్మెన్ అందరూ చేస్తున్న ఈ సహాయానికి నిజంగా చాలా చాలా గర్వపడాల్సిన విషయం. ఇలా వీళ్ళని చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటే ఇలా దాహార్తులకి అది నేర్చుకోవాలని చెప్పి కూడా ఆశిస్తున్నాను. యువ చైతన్య గ్రూప్ సహోదరులందరూ ప్రతి సంవత్సరం మధ్య కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం విజయవంతంగా సార్లకు అందరికీ ధన్యవాదాలు. మా వాచ్మెన్ అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఆదివారం మజ్జిగ మంచిలు సప్లై చేస్తున్నాం. మేము అందరం చేసుకుని సార్లు కూడా సాయం చేస్తున్నారు. ఒక ఆదివారం ఇప్పుడు ఇలా నడాలని మేము కోరుకుంటున్నాం. మేము అందరం వేసుకుంటున్నాం.
ఈ కేపీహెచ్బి ఏరియాలో ఉన్న వాచ్మెన్లు అందరూ కలిసి ఒక గ్రూపుగా యువ చైతన్య గ్రూప్ అని చెప్పి ఫామ్ అయ్యి దాని వెనక దాని ద్వారా చేస్తున్న ఈ సంఘ సేవా కార్యక్రమాలన్నింటికీ కూడా చాలా ఆనందపడుతూ సంతోషపడుతూ మేము కూడా అందులో ఏదో భాగం పంచుకోవాలని చెప్పి నా వంతుగా ఈ పార్టిసిపేషన్ చేశాను. ఇదే కాకుండా వీళ్ళు ముందు కూడా ఏమైనా కార్యక్రమాలు చేయదలుచుకుంటే అందులో పర్టికులర్ గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లాంటివి నా వంతు నేను ఏమైనా ఇంకా నన్ను ఏమైనా సహాయం చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వేడి గరం వార్తలు కావాలనుకుంటున్నారా? తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. మీ ఫనీ కవలరీ జబర్దస్త్ ఫనీ. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. హలో, నా పేరు రాజీవ్ తెలుగా. తెలుగు 99 న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody, please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. తెలుగు 99 న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.